కింద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి పొంగులేటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అధిష్టానం కిరణ్కు టికెట్ను కేటాయించదు. ఈ క్రమంలోనే టికెట్ దక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కింద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి పొంగులేటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అధిష్టానం కిరణ్కు టికెట్ను కేటాయించింది. ఈ క్రమంలోనే టికెట్ దక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి పార్టీలకు ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేవంత్ రెడ్డి వెళ్లి జితేందర్ రెడ్డిని కలవడాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి కూడా జితేందర్ రెడ్డి ఇంటికి కొద్దిసేపటి క్రితం వెళ్ళి కలవడం జరిగింది. నిన్న బీజేపీ ప్రకటించినటువంటి సెకండ్ లిస్టులో ఇటు జితేందర్ రెడ్డి పేరు లేకపోవడంతో జితేందర్ రెడ్డి తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి గత కొంతకాలం నుండి కూడా మహబూబ్ నగర్ టికెట్ వస్తుందని చెప్పేసి బీజేపీలో ఆశించినా కానీ బీజేపీలో కిరణ్కు టికెట్ ఇవ్వడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి జితేందర్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్నగర్ టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు కానీ బీజేపీ టికెట్ షాద్నగర్లో ఇవ్వలేదు. అదేవిధంగా తన కొడుకు మిథున్ రెడ్డికి అయితే అక్కడ మహబూబ్ నగర్లో ఇచ్చినా కానీ మహబూబ్ నగర్ ఇటు షాద్నగర్ రెండు కావాలని కోరినా కానీ బీజేపీ మాత్రం ఇటు మహబూబ్ నగర్ మాత్రం ఇవ్వడం, షాద్నగర్ తాను గెలుస్తానని చెప్పినా కానీ అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తికి లోనైనటువంటి జితేందర్ రెడ్డి గత కొంతకాలంగా ఇటు సీనియర్ నేతలతో కలిసి కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డికి కూడా టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించిన కానీ మహబూబ్ నగర్ టికెట్ అతనికి ఇవ్వకుండా ఇటు కిరణ్కి ఇవ్వడంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీన్ని స్పందించి ఇటు పొద్దున్నే ఉదయం ఫోన్ చేసి కూడా జితేందర్ రెడ్డిని ఇంటికి వచ్చి కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇటు పట్నం మహేందర్ రెడ్డి ముగ్గురు కలిసి కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఇటు జితేందర్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళినటువంటి సందర్భం ఉంది. జితేందర్ రెడ్డితో కలిసి టికెట్ విషయంలో కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మర్యాదపూర్వకంగానే కలిసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీంతో జితేందర్ రెడ్డి కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు మహబూబ్ నగర్ టికెట్ చల్లా వంశీచంద్ర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం, అదేవిధంగా దాంతోపాటుగా ఇటు చేవెళ్ల టికెట్ గతంలో పోటీ చేసినటువంటి చేవెళ్లలో అయినా ఇస్తారని చెప్పేసి భావించారు కానీ చేవెళ్లలో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి అక్కడికి స్వయంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఒక దశలో కూడా మొదటి జాబితాలో కూడా పేరు ప్రకటించి తర్వాత మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు చేవెళ్ల టికెట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక మల్కాజ్గిరి టికెట్లో మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. దానికి సంబంధించి ఇటు ఆశావాహులు ఎక్కువనే ఉన్నారు. దీంతో ఇటు జితేందర్ రెడ్డి వస్తే మాత్రం ఇంకా పోటీ రసవత్తరంగా మారేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా రేసు గుర్రాలు బలమైనటువంటి అభ్యర్థుల కోసమే వేచి చూస్తూ ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది, వాళ్ళకు వలసలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు జితేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజైతే ఉదయం ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి కలవడము, ఇట్లా కోరడం కూడా పార్టీలోకి రావాలని కోరడం కూడా దీంతో సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రేపు సిఈసి సమావేశం ఢిల్లీలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో దీనిపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఈ లోపే ఢిల్లీకి వెళ్ళి ఇటు కేసీ వేణుగోపాల్, లేకపోతే రాహుల్ గాంధీ, లేకపోతే సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ సమక్షంలో, లేకపోతే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇటు కండాగా ఒప్పుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కాంగ్రెస్ రెండో జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబితాలో మల్కాజ్గిరి నుండి జితేందర్ రెడ్డి పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతల కోసం
అన్వేషిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి వ్యక్తులున్నా మరింతగా ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి కానుక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తూ ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇటు వివిధ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండడం రావడం కూడా జైన్ కావడం కూడా జరుగుతుంది. మరొకవైపు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి నేతలు కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచేందుకు వ్యూహరచన చేస్తూ ఉంది. ఆ దిశగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు ఇటు తెలంగాణ నుంచి కూడా బలమైనటువంటి కంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకుగాను 15 సీట్లు టార్గెట్గా పనిచేస్తూ ఉంది. కాబట్టి 15 సీట్లు మెజారిటీగా సాధించాలంటే ఇట్లాంటి నేతలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పేసి భావిస్తోంది. అందులో భాగంగానే జితేందర్ రెడ్డికి ఇప్పటికే బీజేపీ టికెట్ నిరాకరించడంతో కొంతకాలంగా ఇప్పటికే 2 టికెట్లు అసెంబ్లీలో ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డికి తాజాగా ఇటు లోక్సభకు కూడా అంటే పార్లమెంటు అభ్యర్థి కూడా ప్రకటించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతోంది. వరుణ్, రైట్. అయితే జితేందర్ రెడ్డిని బీజేపీ నేతలు ఏమన్నా పరామర్శించి బుజ్జగించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నట్లు ఏమన్నా తెలుస్తుందా రాంబాబు? వరుణ్, ఇప్పటివరకు అయితే బీజేపీ నేతలు అయితే ఇటు జితేందర్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి లేదు. టికెట్ రాకపోయిన తర్వాత కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేకపోతే మాజీ అధ్యక్షుడు కానీ ఏ నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడతలేదు. పైగా ఇటు జితేందర్ రెడ్డి మాత్రం తాను ఇటు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగానే చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తనను ముఖ్యమంత్రి బాధపడ్డారు, నాకు టికెట్ రాలేదని చెప్పేసి మర్యాదపూర్వకంగానే వచ్చి కలిశారని చెబుతున్నా కానీ ఇటు ఇప్పటికే వంశీచంద్రెడ్డికి మహబూబ్ నగర్ అదేవిధంగా చేవెళ్ళ పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేటాయిస్తున్నందున తనకు ప్లేస్ ఎక్కడ ఇస్తారనే దానిపైన కూడా ఎక్కడున్నది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి మల్కాజ్గిరే కరెక్ట్ అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఇటు బీజేపీ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపైన బీజేపీ నేతలు మాత్రం ఇంతవరకు అయితే ఇటు కన్సర్న్ కాలేదు, ఇటు కనీసం స్పందించలేదు, పరామర్శించలేదు. అంటే తనకు టికెట్ రాని విషయంలో కూడా కనీసం అతన్ని మందలించలేదని కూడా తెలుస్తూ ఉన్నది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.